ముఖ్యంగా బొబ్బిలి టౌన్లో ట్రాఫిక్ ఇష్యూ ఒకటి ఉంది. దానికి క్లియర్ చేయడానికి ఆల్రెడీ మన సిబ్బందిని కూడా ఇచ్చాం. అలాగే రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్న మంది ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ పాయింట్లన్నీ కూడా బ్లాక్ స్పాట్స్ అన్ని కూడా వెరిఫై చేశాను. అలాగే గాంజా అనేది ఫస్ట్ గాంజా బెట్టింగ్, అలాగే గేమింగ్, పేకాట్లు ఆడటం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అలౌ చేయొద్దని చెప్పి లోకల్ ఇన్స్పెక్టర్కి అలాగే ఎస్ఐకి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మానిటర్ చేస్తున్నాం. ఎవరైనా సరే గాంజా మీ ఏరియాలో ఉంది అంటే బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు డైల్ 100 ఆర్ డైల్ 112 కానీ 1972 కానీ మీరు ఇమ్మీడియట్లీ ఫోన్ చేయండి. మీ డీటెయిల్స్ ఎవరికి మేము షేర్ చేయం. అలాగే రోడ్ యాక్సిడెంట్లు చాలా ఇంపార్టెంట్. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది బొబ్బిలి ప్రాంత ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించండి. మీకు మీ కుటుంబం ఉంది, చాలా ముఖ్యం అది. మీకు హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయితే మీరు ప్రాణాలతో సేవ్ అవుతారు. అలాగే పిల్లల్ని అబ్జర్వ్ చేస్తానండి. అలాగే మా సైడ్ నుంచి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం పిల్లల్ని, యూత్ అందరినీ కూడా గాంజా ఇలాంటి అలవాట్లకి వాళ్ళు లోను కాకుండా. గాంజా మనకెందుకు లేని వదిలేస్తే ఎక్కడన్నా ఉంటే అది తిరిగి మన సమాజాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. ఆల్మోస్ట్ దాన్ని 0 లెవెల్కి తీసుకొస్తున్నాం. ఇంకా ఎవరైనా అక్కడక్కడ ఉంటే అది కూడా మా దృష్టికి తీసుకుందండి. అలాగే బెట్టింగ్ జోలికి మాత్రం వెళ్ళదు. ఫ్యామిలీస్ నాశనం అయిపోతాయి. డబ్బున్నవాడు పరారి ఒక డబ్బు అన్ని పోగొట్టుకొని రోడ్డు మీద నిలబడి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. యువత కానివ్వండి, మధ్య వయస్కులు ఎక్కువగా దీనికి అలవాటు పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్, అలాగే ప్యాకెట్లు ఆడటం, ఇలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఇన్వాల్వ్ అవ్వడం చేస్తున్నారు. అందరికీ నేను ఇక్కడ క్లియర్గా ఎవరెవరు ఉన్నారో బెట్టింగ్ చేసేవాళ్ళు, ప్యాకెట్ ఆడించేవాళ్ళు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వీళ్ళందరూ కూడా ఒక కౌన్సిలింగ్ చేస్తాం. మేము మా టైప్ కౌన్సిలింగ్ ఉంటుంది. అలాగే కేసులు కూడా బుక్ చేస్తాం. ఫ్యామిలీస్ని వీళ్ళు రోడ్ల మీద నిలబెడుతున్నారు వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, అలాంటివి లేకుండా. అలాగే అమ్మాయిల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పోక్సో కేసెస్ ఇలాంటివి జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద. అన్ని కూడా స్కూల్స్ అలాగే కాలనీస్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మళ్ళీ సంకల్పం అనే ఒక ప్రోగ్రామ్ ఇంతకుముందు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. గాంజా మీద మనం ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని జీరో గాంజా అనే డ్రగ్స్ అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. అందుకని బొబ్బిలినే మనం వేదిక చేసుకొని మళ్ళీ సంకల్పం అనే మరో ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడం కూడా చేస్తాం. నేను రిక్వెస్ట్ చేస్తున్న బొబ్బిలి ప్రజలందరినీ కూడా మాకు సహకరించండి. హెల్మెట్లు పెట్టుకోండి, రోడ్ సేఫ్టీని పాటించండి, అలాగే గాంజాకు దూరంగా ఉండండి. అలాగే బెట్టింగ్ ఇలాంటి పేకాట్లని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దని నేను కోరుకుంటున్నాను. అక్కడక్కడ దీన్ని టౌన్లో ఈ బాక్సులను ఏర్పాటు చేస్తాం. గాంజా మీద కానీ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఏదన్నా ఉంటే కూడా దీంట్లో పోస్ట్ చేస్తే విల్ కలెక్ట్ అవుతుంది. లేదా వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి, ఇవన్నిటితో పాటు కూడా ఫోన్లు ఉన్నాయి. ఇవన్నిటి కూడా వీళ్ళకి భయం ఏదన్నా ఉంటే దీంట్లో ఎవరు కనపడకుండా డ్రాప్ చేసుకోవాలి. ఈ సిటీలో అన్ని చోట్ల పెడతారు. స్టేషన్ లో కాదు, స్టేషన్ లో అయితే ఐడెంటిఫై అయిపోతుంది. దీన్ని ప్లాన్ చేస్తున్నాం. సెంటర్స్ లో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఏరియాలో మేము రెగ్యులర్ గా వీటిని ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఓకే.